హలో అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అత్తమ్మ రుచులు. మీరు మీ పిల్లలకు కానీ మీరు కానీ అన్ని పోషక విలువలు అందేలాగా కారం రెడీ చేసుకున్నారా? ఇంట్లో చేసుకోలేదా? అయితే ఈ వీడియో చూసి ఒక్కసారి ట్రై చేయండి. మళ్ళీ ఇదే కారాన్ని తయారు చేసుకుంటారు ఇంట్లోకి. మరి అది ఏ విధంగా తయారు చేసుకోవాలంటే ప్రతిదీ ఈక్వల్ రేషియో తీసుకోవాలండి. 2 స్పూన్లు సన్ఫ్లవర్ సీడ్స్, 2 స్పూన్లు పంకిన్ సీడ్స్, నువ్వులు, అవిసె గింజలు అన్నీ 2 స్పూన్స్ తీసుకోవాలి. తర్వాత ముందు రోజు నైట్ ఆరబెట్టిన ఫ్యాన్ కింద కరివేపాకు 2 గుప్పిళ్ళు తీసుకొని ఇలా క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకోవాలి. వేగిపోగానే ఒక 1/2 స్పూను జీలకర్ర, 1 స్పూన్ ధనియాలు, అలానే కొద్దిగా మెంతులు వేసుకొని ఒక 2 నిమిషాల పాటు వేయించుకోవాలి. క్లియర్గా వీడియో కావాలి అనుకుంటే మన ఛానల్లో పోస్ట్ చేశానండి, ఒక్కసారి విజిట్ చేయండి. అలానే 5-6 వెల్లుల్లి రబ్బలు వేసుకొని ఒక్కసారి వేయించేసుకొని కంప్లీట్గా చల్లారనివ్వాలి. ఈ చల్లారిపోయిన వీటన్నిటిని గిన్నెతో కొలుచుకోవాలండి. ఏ గిన్నెతో అయితే మనం కారం తీసుకోవాలనుకుంటున్నామో అదే గిన్నెతో కొలుచుకోవాలి. ఇలా నొక్కి పెట్టి తీసుకుంటే మనకి 1/2 కప్పు వచ్చినాయి అన్నమాట. ఈ 1/2 కప్పు దినుసుల్ని మిక్సీలో వేసేసి మెత్తగా మిక్సీ ఆడేసుకోవాలి. ఇప్పుడు వేడిగా ఉన్నప్పుడు మిక్సీ ఆడితే అది గడ్డగట్టేస్తుంది. కంప్లీట్గా చల్లారిన తర్వాత మిక్సీ ఆడుకుంటే ఇలా పొడిగా వస్తుంది. ఏ కప్పుతో అయితే మనం ఈ పొడులన్నీ తీసుకున్నామో అంటే గింజలన్నీ తీసుకొని పొడి పట్టుకున్నామో అదే కప్పుతో 1/4 కప్పు అంటే 1/2 కప్పుకి 1/4 కప్పు కారం వేసుకొని నేను మిక్సీ ఆడేసుకుంటున్నాను. కావాలంటే 1 కప్పు కూడా వేసుకోండి. కారం అయితే గుమ్మలాడిపోతూ ఉంటుంది. కూర కారం కాబట్టి కూరలో వేసినప్పుడు భలే రుచిగా ఉంటుందండి. మీరు ట్రై చేయకపోయి ఉంటే ఇప్పుడే ట్రై చేసి మీరు ట్రై చేసిన తర్వాత టేస్ట్ ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. అలానే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.